వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ డీకే అన్న జూబ్లీ హిల్స్లోని తన నివాసంలో అర్ధరాత్రి ఒక అగంతకుడు చొరబడ్డాడు. ముఖ్యంగా ఇక్కడ హైలీ సెక్యూరిటీ ఉన్నప్పటికీ అగంతకుడు ఎలా చొరబడ్డాడు అనేది కూడా అనేక ప్రశ్నలు ప్రస్తుతం తలెత్తుతున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే సీసీ కెమెరాల ఇన్ఛార్జ్ ప్రస్తుతం జూబ్లీ హిల్స్ పిఎస్లో వెళ్ళి కేసు కూడా నమోదు చేసినట్లు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం నేను డీకే అన్న ఇంటి దగ్గర ఉన్నాను. ఇక్కడ విజువల్స్లో చూసుకోవచ్చు. దాదాపు గంట సేపు అర్ధరాత్రి 3 గంటల ప్రాంతంలో ఇక్కడికి ఎంటర్ అయినాక దాదాపు గంట సేపు ఇంట్లో రెక్కి నిర్వహించారు. ఏదైతే డీకే అన్న సంబంధించినట్టు బెడ్రూమ్లో దగ్గరకు కూడా వెళ్ళి అక్కడ పరిశీలించినట్టు కూడా తెలుస్తుంది. ఇక్కడ మనకు ఏదైతే ఈ విండో కనిపిస్తుందో దీన్ని తీసేసి ఆయన లోపలికి వెళ్ళినట్టు ప్రస్తుతం సీసీ కెమెరాలో తెలుస్తుంది. సో ఇక్కడ ఉన్నటువంటి గ్లాస్ విండో అయితే ఏదైతే ఉంటుందో దాన్ని ఇక్కడ పగలగొట్టి దాన్ని తీసేసి ఇళ్ళ నుంచి చొరబడి ఇంట్లోకి వెళ్ళినట్లు సీసీ కెమెరాల ఆధారంగా ఇప్పుడు ప్రస్తుతం ఒకవైపు పోలీసులు నిర్ధారించారు. మొత్తం మీద ఇక్కడ నుంచి ఇంటి లోపలికి వెళ్ళి దాదాపు గంట సేపు అటు బెడ్రూమ్ కావచ్చు ఇల్లు మొత్తం కూడా రెక్కి చేశారు. సో దీంతో ఒక్కసారిగా అటు డీకే అన్న కావచ్చు వాళ్ళ కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. మొత్తం కూడా ఒకవైపు హైలీ సెక్యూరిటీ ఉన్నప్పటికీ ఏ విధంగా చేశారంటూ కూడా మొత్తం ఒకవైపు ప్రశ్నలు అయితే తలెత్తుతున్నాయి. దీనికి సంబంధించి ఒకవైపు వెంటనే పోలీసులు కూడా ప్రస్తుతం కేసు నమోదు చేసినట్లు కూడా తెలుస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే సీసీ కెమెరాల ఇన్ఛార్జ్ వెంటనే పోలీసులను ఆశ్రయించారు. ప్రస్తుతం మనతో పాటు ఇన్ఛార్జ్ కూడా ఉన్నారు. వారితో మాట్లాడదాం. చెప్పండి, అసలు ఏం జరిగింది, ఏ సమయంలో వచ్చారు అగంతకుడు? నేను డీకే అన్న మేడం వాళ్ళ ఇంట్లో సీసీటీవీ ఇన్స్టాల్ చేశానండి. మేడం గారు మార్నింగ్ ఫోన్ చేస్తే నేను వచ్చి సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేశాను. 3:30కి ఎంట్రీ అయ్యాడు. ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో కిచెన్ వైపు ఉన్న కెమెరాని టర్న్ చేశాడు. దాని తర్వాత ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాడు. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న కిచెన్ వైర్ కట్ చేశాడు. ఆ వచ్చిన అతను ఎంత ప్లాన్గా చేశాడంటే చేతులకి గ్లౌజులు వేసుకొని షూ వేసుకొని మాస్క్ కట్టుకొని ఎక్కడ ఏమి అనుమానం రాకుండా వచ్చాడు. అండ్ మేడం ఎందుకు చెక్ చేయమన్నారు సీసీ కెమెరాస్? మార్నింగ్ పని వాళ్ళు లేవగానే కిటికీ విరగొట్టి ఉండడంతో మేడంకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మేడం పోలీస్ కంప్లైంట్ ఇచ్చేస్తే పోలీస్ వాళ్ళు నాకు ఫోన్ చేస్తే నేను వచ్చి సీసీటీవీ కెమెరా ఫుటేజ్ తీసి పోలీస్ వాళ్ళకి ఇచ్చాను. నేను అతను ప్రతి ఒక్క ఫ్లోర్కు వెళ్ళాడు, ప్రతి ఒక్క రూమ్కి వెళ్ళాడు, ఈవెన్ విఐపీస్ కూర్చునే సిట్టింగ్ ఏరియాలో కూడా రెక్కి చేశాడు. అంటే ఆ సమయంలో ఇంట్లో ఎవరెవరు ఉన్నారు? మేడం వాళ్ళ పెద్ద పాప ఒకరు ఉన్నారండి, పని వాళ్ళు ఉన్నారు. పని వాళ్ళు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నారు, ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నారు, థర్డ్ ఫ్లోర్లో ఉన్నారు. వాళ్ళకి ఎలాంటి డిస్టర్బెన్స్ కాకుండా అతి జాగ్రత్తగా వెళ్ళాడండి అతను వెళ్ళి చెక్ చేసుకొని వెళ్ళాడు. ఇదే విషయం పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చామండి. ఈ ఫుటేజ్ అంతా పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. వాళ్ళు దీన్ని ఆధారం చేసుకొని వేరే కెమెరాస్ చెక్ చేసి కేసు దర్యాప్తు చేస్తామని పోలీసు వాళ్ళు చెప్పారు. సో మేడం గుట్ల కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? ఎందుకంటే హైలీ సెక్యూరిటీ ఉంటుంది. అసలు ఎక్కడి నుంచి ఎంటర్, మెయిన్ గేట్ నుంచి వచ్చారా, ఎక్కడి నుంచి వచ్చారు? ఇంటి బ్యాక్ సైడ్ నుంచి వచ్చారండి. అతను వేరే వాళ్ళకు అపార్ట్మెంట్ కాంపౌండ్ వాళ్ళ నుంచి దూకి కిందికి వచ్చాడు. అండ్ అతను వచ్చింది దొంగతనానికి అయితే అతను పూజా రూమ్లో కూడా వెళ్ళాడు. పూజా రూమ్లో చాలా విలువైన వస్తువులు ఉన్నాయి. అసలు దాన్ని ఏం టచ్ చేయలేదు అసలు. దాన్ని బట్టి అనుమానం వచ్చి ప్రతి ఒక్క సీసీటీవీ ఫుటేజ్ నేను పోలీస్ వాళ్ళకి అందియడం జరిగిందండి. వాళ్ళు దాన్ని బేస్ చేసుకొని ఎంక్వైరీ చేస్తున్నారు. అది అయిన తర్వాత వేరే వాళ్ళ కెమెరాస్ది చెక్ చేస్తారు. ఇక్కడున్న కెమెరాల్లో మాస్క్ ధరించడం వల్ల అతని ఫేస్ గుర్తుపట్టలేకపోయారు పోలీసు వాళ్ళు. ఓవరాల్ బాడీ మొత్తం కప్పేసుకున్నారా? దీని చేతిలో గ్లౌజులు, ఫేస్కి మాస్క్, తల కనపడకుండా కూడా మంకీ క్యాప్ అండ్ షూ వేసుకొని తిరిగాడండి. ఎక్కడ ఎలాంటి ఆధారం దొరకకూడదు అనే ఇంటెలిజెంట్ తోటి వెళ్ళాడు. దానివల్ల పోలీసు వాళ్ళు వేరే కెమెరాస్ చూసి, ఈ చుట్టుపక్కల ఉన్న కెమెరాస్ చూసి ఎక్కడో ఒక చోట మాస్క్ తీసి ఉంటాడు కదా అన్న కోణంలో వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారు. అంటే ఇందులో ఏమైనా కుట్ర కోణం దాగుందా, లేకుంటే జనరల్గా దొంగతనం కోసం వచ్చి ఉంటారని మీరు ఏ విధంగా అంచనా వేస్తున్నారు? ఇప్పుడు దొంగతనం కోసం వచ్చింటే పూజా గదిలోకి వెళ్ళిన అతనికి పూజా గదిలో విలువైన వస్తువులు ఏది టచ్ చేయలేదండి. ఈవెన్ డైనింగ్ టేబుల్ దగ్గర కూడా విలువైన వస్తువులు ఉంటాయి, అవేమి టచ్ చేయకుండా ఇల్లంతా తిరిగేసి 1.5 hours ఉన్నాడండి ఇంట్లో. సేమ్ వేలో మళ్ళీ రిటర్న్ అయ్యాడు. కాకపోతే ఈ సైడ్ బ్యాక్ సైడ్ నుంచి ఎంట్రీ ఇచ్చేసి ఫ్రంట్ సైడ్ నుంచి ఎగ్జిట్ ఇచ్చాడు.
ఆ ఫుటేజెస్ అన్నీ కూడా పోలీస్ వాళ్ళకి గోడ దూకారు, కాంపౌండ్ వాళ్ళు దూకేసి వచ్చారు. ఎంట్రీ అప్పుడు కూడా కాంపౌండ్ వాళ్ళు దూకే వచ్చాడు, ఎగ్జిట్ అప్పుడు కూడా కాంపౌండ్ వాళ్ళు దూకి వెళ్ళాడు. అక్కడ అది పార్కింగ్ ఏరియా అండి, కార్ల పార్కింగ్ ఏరియా కాబట్టి అక్కడ ఎవరు పడుకోరండి. మార్నింగ్ వీళ్ళు లేచి చూసేసరికి ఆ కిటికీ ఓపెన్ ఉండేసరికి మేడంకి ఫోన్ చేశారు. మేడం పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. దాంతో డాగ్ స్క్వాడ్స్ వాళ్ళందరూ వచ్చి చెక్ చేశారు. వాళ్ళకి ఈ ఫుటేజెస్ అందియడం జరిగింది. వాళ్ళు దర్యాప్తు చేసి చెప్తా ఉన్నారు. అంటే కూతవేటు దూరంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఇల్లు ఉంది, ప్రతిక్షణం పర్యవేక్షణ కావచ్చు ఇవన్నీ ఉంటాయి. అయినప్పటికీ ఇక్కడ రావడాన్ని ఏ విధంగా చూస్తారు? ఒక అగంతకుడు అది రాత్రిపూట గంటన్నర పాటు ఇంట్లోనే ఉన్నాడు. ఈ విషయం గురించి నేను ఎక్కువగా మాట్లాడినండి. ఆ విషయం పోలీస్ వాళ్ళు చెప్పాల్సిన విషయం. వాడు ఎందుకు వచ్చాడు అనేది ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. నేను చెప్పడంతో కాదుగా, అతను ఏ ఆధారం కూడా దొరకొద్దు అనే కోణంలో ఆలోచించి వచ్చాడు. అలాంటప్పుడు పోలీస్ వాళ్ళ దర్యాప్తులోనే ఇవన్నీ బయటికి వస్తాయండి. నేను చెప్పడం కాదు, అది పోలీస్ వాళ్ళు వాళ్ళ వేలో వాళ్ళు దర్యాప్తు చేస్తే దీని అసలు విషయం బయటికి వస్తుంది. కేసు నమోదు చేశారండి, కేసు నమోదు చేశారు జూబ్లీ హిల్స్లో. సో మొత్తం మీద చూసుకోవచ్చు, అర్ధరాత్రి 3 గంటల సమయంలో ఆగంతకుడు లోపలికి వచ్చారు. లోపలికి వచ్చిన అనంతరం ఏదైతే బ్యాక్ సైడ్ నుంచి గేటుకు వచ్చిన అనంతరం ఇక్కడ కిచెన్ డోర్కి సంబంధించినటువంటి ఈ విండోను పగలగొట్టిన అనంతరం లోపలికి వెళ్ళి దాదాపు గంట సేపు లోపలలోనే ఉన్నారు. లోపల ఉన్నటువంటి మొత్తం రూములు కావచ్చు, మొత్తం 3 ఫ్లోర్లు ఉంటే 3 ఫ్లోర్లు తిరిగారు. 3 ఫ్లోర్లో ఆ సమయంలో డీకే అన్న ఇక్కడ లేనట్టు కూడా తెలుస్తుంది. డీకే అన్న లేకుండా వాళ్ళ పెద్ద కూతురు ఇక్కడ ఉన్నారని కూడా ప్రస్తుతం అయితే సమాచారం అందుతుంది. సో మొత్తం మీద దీని వెనక కుట్ర కోణం ఉంది. ఎందుకంటే పక్కనే సీఎం రేవంత్ రెడ్డి ఇల్లు ఉంటుంది, అనుక్షణము నిఘా కావచ్చు ఇవన్నీ ఉంటాయి. అయినప్పటికీ ఏ విధంగా ఒక మనిషి వచ్చి అది గంట సేపు ఏ విధంగా ఉంటారంటూ కూడా ఇక్కడ ఒకవైపు ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఇక్కడ ఉన్న వాడిని కూడా మీరు ఏం చేస్తారు ఇక్కడ? ఆయన ఇక్కడ కార్ డ్రైవర్ అండి, ఇక్కడనే ఉంటాం మేడం వాళ్ళ ఇంట్లోనే. సుమారు 3 గంటల టైంలో శబ్దం రావడం జరిగింది. శబ్దం వచ్చినప్పుడు లేచి చూశాను, కానీ ఫస్ట్ ఫ్లోర్లో అనుకోలేదు. యాక్చువల్గా పక్కన కన్స్ట్రక్షన్ నడుస్తుంది కదా, ఆ శబ్దం అనుకొని తిరిగి పడుకున్నాను. మళ్ళీ 6 o'clock లేచి చూస్తే ఫుట్ రెస్ట్ ఉన్నాయన్నమాట. అతని పాద అచ్చులు ఉండడంతో డౌట్ వచ్చి పైనకి వచ్చి చూస్తే ఇక్కడ విండో బ్రేక్ చేసి ఉంది. తర్వాత ఎమ్మడే పైనకి వెళ్ళి కెమెరా చెక్ చేశాను. కెమెరా చెక్ చేస్తే ఆ విండో నుంచి లోపలికి వచ్చి ఆ విండో పక్కన కెమెరా ఉంటుంది, ఆ కెమెరా కట్ చేసుకొని తర్వాత డైనింగ్ హాల్లోకి వెళ్ళాడు. ఎక్కడైతే కెమెరాస్ ఉంటాయో మీకు కేబుల్కి బయటికి కనిపిస్తే కట్ చేసిండు, కేబుల్ బయటికి కనిపించనివి కెమెరాస్ టర్న్ చేశాడు. టర్న్ చేసి సుమారు గంటన్నర, 1 గంట నుంచి గంటన్నర మధ్యలో ఇక్కడ ఉన్నారు. ఇంట్లో పూజ రూమ్లోకి వెళ్ళాడు, అట్లానే మేడం బెడ్రూమ్ వరకు వెళ్ళాడు. అన్ని వస్తువులు చూశాడు, కానీ ఒక్క వస్తువు కూడా మిస్ కాలేదు. మా అనుమానం ఏంటంటే మేడం పైన ఏదైనా థ్రెడ్ కోసమే వచ్చాడు. వచ్చిన తర్వాత డోర్ తీయకపోయేసరికి ఆ పక్కనే పడుకున్న అమ్మాయి లేచేసరికి భయపడి కిందకి వచ్చాడు అనుకుంటున్నాను. అంటే ఆ విండో బ్రేక్ చేసేటప్పుడు ఇట్లా సౌండ్ వస్తుంది కదా, మరి అది ఎవరు గమనించలేదా? సౌండ్ వచ్చింది, 3 గంటలప్పుడు సౌండ్ వచ్చింది. పక్కన కన్స్ట్రక్షన్ నడుస్తుంది కదా, ఆ కన్స్ట్రక్షన్ సౌండ్ అనుకొని లైట్ తీసుకున్నాము. మళ్ళీ తర్వాత 6 o'clock లేచి చూస్తే అక్కడ అతను అచ్చులు ఉన్నాయి. ఇక్కడ నుంచి పార్కింగ్ నుంచి వచ్చాడు కాబట్టి బండల పైన కనిపించింది. కనిపించగానే ఆ డౌట్ తోటి 7:30 అరౌండ్ ఆ టైంలో నేను పిఎస్ కాల్ చేశాను. సిఐ గారు వచ్చారు, ఐడి క్రైమ్ బ్రాంచ్ సిఐ గారు వచ్చారు, మన ఇంటెలిజెన్స్ వాళ్ళు వచ్చారు, చూసుకున్నారు. క్లూస్ టీమ్స్ వచ్చింది, క్లూస్ తీసుకున్నారు, వెళ్ళారు. అంతే. అంటే మేడంకి ఏ టైంకి చెప్పారు? నేను మేడంకి 6:30 to 7 మధ్యలో కాల్ చేశాను మేడంకి. సో లోపల నిన్నెవరో వాళ్ళ కూతురు ఒకరే ఉన్నారు? మేడం వాళ్ళ కూతురు ఉన్నారు, మేడం వాళ్ళ మనవరాలు ఉన్నారు, ఇక్కడనే ఉన్నారు. నైట్ వాళ్ళకి ఏం కాలేదు. మాకు ఫస్ట్ డౌట్ రాగానే ఇంట్లో అందరిని లేపి చూసాము, అందరూ ఓకే ఉన్నారు. ఉన్న తర్వాత అప్పటికే పిఎస్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము, వాళ్ళు వచ్చారు. తర్వాత సాధ్యమైనంత వరకు ఆ సీసీ కెమెరా ఫుటేజ్లో ఆ వ్యక్తి చాలా తెలివిగా మాస్క్ పట్టుకున్నాడు, అసలు గ్లౌజెస్ వేసుకున్నాడు, చేతులకు షూ వేసుకున్నాడు. అసలు ఇంత ఆనవాళ్ళు లేకుండా వచ్చాడు. మనం అసలు ఆ వ్యక్తిని గుర్తుపడలేము. అలా మాకు కొంచెం ఇబ్బంది అవుతుంది అంతే. అంటే పక్కా ప్లాన్ ప్రకారం వచ్చారండి. ఎందుకంటే ఒక ఇల్లుకు రావాలంటే అవి ముందు వెనక అన్ని చూసుకొని ముందే ప్లాన్ వేసుకొని వచ్చి మళ్ళీ వెళ్ళేటప్పుడు ఫ్రంట్ గేట్ నుంచి వచ్చారు, కానీ వచ్చేటప్పుడు బ్యాక్ గేట్ అంటున్నారు. అది రెక్యూ చేసే వచ్చాడు. ఎవరైతే ఇట్లా డైరెక్ట్ వచ్చి ఇలా చేయరు. ఇన్ని సంవత్సరాల నుంచి ఇంట్లో చూస్తున్నాము, ఎప్పుడు ఇలా కాలేదు. ఫస్ట్ ఇదే అవ్వడం అది అసలు మాకే జీర్ణించుకోలేకపోతున్నాం మేమే.
సో మొత్తం మీద దీని వెనుక ఖచ్చితంగా కుట్రకోణం ఉంది. ఇప్పటికే పోలీసులు కావచ్చు వీళ్ళందరూ వచ్చి ఇక్కడికి ఎంక్వైరీ చేశారు. దీనిపైన ఖచ్చితంగా ఎంక్వైరీ జరగాలి. ఎందుకంటే అటు సీఎం రేవంత్ రెడ్డి ఇల్లు పక్కన ఉన్నది అయినప్పటికీ నిరంతరం ఒకవైపు పర్యవేక్షణ ఉన్నప్పటికీ ఈ విధంగా ఎలా వచ్చి చేస్తారు, దీన్ని ఖచ్చితంగా సీరియస్గా తీసుకోవాలి. మేడంకి థ్రెట్ ఉన్నదని కూడా ఒకవైపు ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే వర్కర్స్ కావచ్చు, వాళ్ళు డ్రైవరు, అదేవిధంగా ఇన్ఛార్జ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్తున్నారు. మొత్తం మీద దీనిపైన ఖచ్చితంగా ఎంక్వైరీ చేసి నిజాలు బయటకు తెలియాలంటూ వాళ్ళు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో నిన్న రాత్రి అరౌండ్ 3:20 అంటే యాజ్ పర్ సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం రాత్రి అంటే మార్నింగ్ 6 గంటలకు నాకు వచ్చిన కాల్ ఈరోజు మొదట జరిగింది. మొదట నాకు పొద్దున అరౌండ్ 7 o'clock అయిపోతే నాకు మా ఇంటి నుంచి ఫోన్ వచ్చి అమ్మ ఇట్లా ఇంట్లోకి ఎవరో వచ్చిండ్రు, మొత్తం ఇంట్లో అంతా అడుగులు కనపడుతున్నాయి, బూట్ల అడుగులు కనపడుతున్నాయి, అంత మడ్డడుగులు కనపడుతున్నాయి, కిచెన్ సైడ్ నుంచి ఎవరో ఇంట్లోకి మొత్తం వచ్చి తిరుగులాడినట్టు కనపడుతుంది అన్నారు. అన్నాక అవునా ఎక్కడి నుంచి వచ్చిండు, ఇంట్లోకెట్లకెళ్ళి వచ్చిండు, పైనకెట్లకెళ్ళి వచ్చిండు, డోర్ మీరు కిచెన్ డోర్ వేసుకోలేదా అన్న. లేదమ్మా కిచెన్ డోర్ మేము అన్ని తాళాలు చూసుకొని రాత్రి అన్ని మూసుకొని వచ్చినాము అన్నారు అమ్మాయి. అన్నాక మధ్యలో డోర్లకి వెళ్ళి వచ్చిండేమో అన్నారు. మధ్యలో డోర్ ఓపెన్ చేసి ఉంది, విండో ఉంటుంది, విండో కమ్ డోర్ ఉంటుంది అన్నమాట. అది ఓపెన్ చేసి ఉందమ్మా, దాంట్లోకి వెళ్ళి ఏమైనా వచ్చినారేమో వీళ్ళు ఏమనుకుంటున్నారు, మేము మర్చిపోయినామేమో, డోర్ వేయలేదేమో అని వీళ్ళు అనుకుంటున్నారు పిల్లలు. కానీ యాక్చువల్గా వచ్చిన ఎంట్రీ వేరే, ఆయన వచ్చి డోర్ తీసుకొని బయటికి పోయింది. వీళ్ళందరూ నేను కోపడ్డా, మీరు ఎన్నిసార్లు చెప్పినా మీరు దొంగ అయితే దొంగతనం చేయడానికి వచ్చి ఉండాలా, ఇంట్లో ఏ వస్తువు తీసుకోపోలేదు. 1.5 hour ఉన్నాడు, గంటన్నర ఉన్నాడు. ఏ రూమ్ కూడా తెరవడానికి ట్రై చేసినాడు. మళ్ళీ నువ్వు నా బెడ్రూమ్ డోర్ అన్నా కనీసం తెరిచిందా మూసిందా అని ట్రై కూడా చేయలేదు. మరి ఎందుకోసం వచ్చిండు, ఏం రెక్కి, ఎంతమంది రూమ్లు ఉన్నాయి, ఎంతమంది ఉన్నారో రెక్కి, అసలు ఎందుకోసం వచ్చిండో ఇప్పటిదాకా అర్థం కాదు. ఈ ముఖ్యమంత్రి గారు ఉండే లేని 4 ఏళ్ళనే ముఖ్యమంత్రి కూడా ఉంటాడు. నా ఇంటి నుంచి కనీసం ఆయనకు 200 meters కూడా ఉండదో. ఆయన ఇంటికి మా ఇంటికి మధ్య రోడ్డు కొట్టి అడ్డం, అసలు ఆయన ఉంటాడు, ఇతలు నేను ఉంటాను. ఆ కార్నర్ ఆయన, ఈ కార్నర్ నేను మా రోడ్లో. కానీ ఇక్కడ పాపరు మా మనమరాలు రూమ్లోకి పోయిండు. ఒకవేళ నిజంగా ఆ టైంలో ఆమె మెలకు వచ్చింది అనుకోండి, శబ్దమో యుద్ధంతో మెలకొచ్చి ఏదైనా అరిచింది అనుకోండి, నోరు మూసైనా చంపొచ్చు, లేకుంటే ఏమన్నా ఆయుధాలు కత్తో గిత్తో ఉంటే పడవచ్చు. మన దగ్గర ఏముందో మనకు తెలియదు కదా. ఇది చాలా అది తలుచుకుంటే భయం అవుతుంది. దొంగ సెక్యూరిటీ వాళ్ళు ఎవ్వరు లేరు, నేను ఉంటేనే సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు, నేను లేకుండా ఇంటి దగ్గర ఎవరు మా డ్రైవర్ తప్ప ఇంకెవరు ఉండరు. నేను చాలాసార్లు కూడా నేను ఇంటి దగ్గర సెక్యూరిటీ కోసం కూడా అడిగినాను. ఎందుకంటే నేను ఎక్కువ టైం నేను కాన్స్టిట్యున్సీలోనే తిరుగుతుంటా, పార్లమెంట్ ఉంటే ఢిల్లీకి పోతుంటా, హైదరాబాద్లో ఉండేది చాలా అరుదు, ఎప్పుడైనా పోతే నైట్ పోతా మళ్ళీ పొద్దున వస్తుంటా. సో దానికని ఇప్పుడు అక్కడ సెక్యూరిటీ అనేది చాలా అవసరం. నాకు సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే హాఫ్ ద టైం నేను మోస్ట్ ఆఫ్ ద టైం నెలలా 25 రోజులు బయటనే ఉంటా, 5 రోజులు ఇంట్లో ఉంటేనే ఉంటాను. నైట్ పూట, రాత్రుల పూట 25 రోజులు బయటనే తిరుగుతుంటాను. ఇలా కనీసం 25 రోజులు బయట తిరుగుతుంటాను. సో ఈ సెక్యూరిటీ కూడా నాకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంటి దగ్గర ఎవరు ఉండరు. ఇప్పుడు ఒక ఎంపీగా ఉన్నప్పుడు ఒక ఎంపీని సరే గతంలో కూడా మంత్రిగా చేసిన, సరే ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో కూడా జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఉన్నా, సరే ఎంతమంది వస్తుంటారు పోతుంటారు, మేము వచ్చినప్పుడు రావచ్చు లేనప్పుడు రావచ్చు. కానీ ఇంట్లో ఒక సెక్యూరిటీ పర్సన్, నాకు కూడా సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అక్కడ ప్రభుత్వం కూడా ఇవన్నీ ఆలోచన చేయాలి. ఇప్పుడు ఒక విమెన్గా పార్లమెంట్ మెంబర్గా కూడా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున సెక్యూరిటీ రీజన్స్, ఎందుకంటే ఈ సంఘటన చూస్తే సెక్యూరిటీ చాలా అవసరమైనటువంటి ఈరోజు అనిపిస్తుంది. ఎన్నడూ కూడా నేను బాధలు కాలే సెక్యూరిటీ విషయంలో, ఏముంటలే ఏం చేస్తాము అనేటటువంటి విధంగా ఉండేది. ఎప్పుడైనా నేను బయట పోయినా 10 సార్లు రాత్రి 12 గంటల దాకా ఫోన్లు చేస్తూనే ఉంటా. డోర్లు వేసుకున్నారా, గేట్లు వేసుకున్నారా, సీసీ కెమెరాలో చూస్తుంటా చుట్టుముట్టు. నేను రాత్రి 1 గంట వరకు నిద్రపోను బయట ఉంటే కూడా. నేను చుట్టుముట్టు కెమెరాలో చూస్తూనే ఉంటాను, అందరు పడుకున్నారా, అన్ని గేట్లు వేసుకున్నారా, డోర్లు వేసుకున్నారా అని చూస్తూనే ఉంటాను. నా ఫోన్లో సీసీ కెమెరా యాప్ ఉంటుంది కాబట్టి చూసుకుంటూ ఉంటాను. బట్ ఈ సంఘటన విషయంలో చూస్తే మటుకు సెక్యూరిటీ చాలా అవసరం. మరి వాళ్ళు ఎందుకు వచ్చిండ్రు, దేనికోసం వచ్చిండ్రు, ఏం చేయడానికి కోసం వచ్చిండ్రు, ఏ రకంగా ఉద్దేశంతో వచ్చిందో అది పోలీసు వాళ్ళు రేపు విచారణ చేస్తే తప్ప తెలుస్తుంది.
అసలు మాకు అసలు ఏం అర్థమైతే లేదు దీంట్లో ఏందనేది అసలు అర్థం కాని విషయం. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఇంట్లో ఇంతకుముందు ఎవరైనా పని చేసిన వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళ గురించి అట్లాంటి వాళ్ళు ఏమన్నా నంబర్లు ఉంటే కూడా ఇవ్వని అన్నారు. అప్పటి నంబర్ కూడా ఇచ్చినాం మనం. సరే సరే వాళ్ళు ఇంట్లో పని చేసి పోయిన వాళ్ళు వస్తే కూడా దొంగతనం కోసమే రావాలి కదా. ఎవరైనా వచ్చిపోయిన వాళ్ళు ఉంటాడు నేను దొంగతనం కోసమే రావాలి. ఆ దొంగతనం ఏదైనా తీసుకుపోవాలి కదా వచ్చినోడు. ఏ దొంగతనం కాలేదు, ఏమి తీసుకుపోలేదు. సో దానికనే పెద్ద వరి ఇక్కడ. ఇప్పుడు ఆ మొత్తం సీసీ కెమెరాల వాళ్ళు తిరిగిన తీరు చూస్తే ఇల్లందరూ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ మొత్తం తిరిగేసి ఎందుకోసం వచ్చిండు, ఎందుకు ఇవన్నీ చూసుకొని పోవాల్సి వచ్చింది. ఇంకెవరు ఉంటారని వచ్చిందా, ఎంతమంది ఉంటారని వచ్చిందా, ఏముంటుందని వచ్చిందా, ఏది కోసం వచ్చిందో మాకు అర్థం కాలేదు. అవును ఏదో ఎత్తుకపోయిండు, టీవీ ఎత్తుకపోయిండు, లేకపోతే ఇంకేదో కంప్యూటర్ ఏదో ఎత్తుకపోయిండు, ఇంకేదో ఫోన్లు ఎత్తుకపోయిండు అంటే దొంగ వచ్చిండు తీసుకుపోయిండు. ఏదైనా అనుమాన డబ్బులు దొరికినాయి తీసుకుపోయిండు అంటే తీసుకుపోయిండు. కానీ ఇది చిత్రంగా ఉంది. ముఖ్యమంత్రి గారికి ఒకటే డిమాండ్ చేస్తున్నా, ముఖ్యమంత్రి గారు నా భద్రత గురించి ఆలోచించాలి. ఎందుకంటే గతంలో కూడా అంటే మా ఫ్యామిలీ హిస్టరీ కూడా తెలుసు. మా ఫ్యామిలీలో కూడా గతంలో మా ఫాదర్ మీద జరిగినటువంటి నక్సలైట్ల అటాక్ గురించి కూడా వాళ్ళకి తెలుసు. నేను ప్రస్తుతం ఉన్నటువంటి పొలిటికల్ ఇది మనం అనుకోవచ్చు, అంతా బాగుందని మనం అనుకోవచ్చు కాక, మరి ఎక్కడో చోట మాకు మెరమెర అనిపిస్తుంటుంది సెక్యూరిటీ విషయంలో. నా హస్బెండ్ కూడా నేను సెక్యూరిటీ అడిగిన వాస్తవంగా నరసింహారెడ్డి గారికి కూడా ఎక్స్ఎమ్మెల్యే వారికి సెక్యూరిటీ ఇవ్వాలి. ఎక్కడంటే వారు కూడా తిరుగుతూనే ఉంటారు కాన్స్టిట్యున్సీలలో. మా ఫ్యామిలీకి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ చూసి మీరు సెక్యూరిటీ ఇవ్వాలని కూడా కోర్టు లెటర్ కూడా ఇచ్చాను. ఇప్పటిదాకా వాళ్ళకి కూడా సెక్యూరిటీ ఇవ్వలేదు. సో నేను ముఖ్యమంత్రి గారికి కోరుతున్న ఇవాళ మా ఫ్యామిలీ సెక్యూరిటీ గురించి తక్షణమే మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను. నా ఇంటి దగ్గర కూడా భద్రత ఏర్పాటు చేయాలని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.